జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్ హిందువులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్, అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ కూడా, దాన్ని మీకోసం తీసుకొచ్చా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా విషయానికి వస్తే, మోడీ ప్రభుత్వం సైలెంట్గా తాము చేయాల్సింది వాళ్ళైతే చేస్తూ వస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడే అతి పెద్ద ఆపరేషన్కు ఇప్పటికే మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్లో ఏర్పడిన నాటకీయ పరిణామాల గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. మొదట ఈ రిజర్వేషన్ల కోసం అని చెప్పి మొదలుపెట్టిన ఈ ఉద్యమాలు తర్వాత ఏంటంటే షేక్ హసీనా రాజీనామా చేయాలనేంత వరకు పోయినాయి. తర్వాత మళ్ళా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లోని ఈ మత పిచ్చ రాక్షసులు తమ దేశాన్ని వాళ్ళే రగలబెట్టుకుంటా ఉన్నారు. ఈ మత పిచ్చి నా డాష్ గాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తెలియక చివరికి హిందువులనే టార్గెట్గా చేసుకొని హిందువులపై తమ ప్రతాపాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఖచ్చితంగా దీంట్లో ఏదో కుట్రకోణం ఉంది, దీని వెనక మన భారత శత్రు దేశాల్లో ఏదో వాళ్ళు ఉండి నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి నేను అనుమానం కూడా వ్యక్తం చేసిన. బహుశా దాంట్లో ఖచ్చితంగా నిజం కూడా ఉంటుంది. ఒకవేళ హిందువులైనటువంటి మగవాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళని చంపడం, లేదా ఒకవేళ ఆడవాళ్ళు కనపడినారు అనుకోండి, వాళ్ళను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయటువంటి పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల కోసం అని చెప్పేసి 20 హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. ఇలా హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసిన వారిని పలానా చోటికి రమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళను మన భారతదేశానికి సంబంధించిన ఏజెంట్లు ఎవరికంటా పడకుండా సైలెంట్గా మన సరిహద్దుల వద్దకు తీసుకొస్తారు. ఇది భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అన్నమాట. ఇది చూస్తూ ఉంటే అంత ఒక సినిమా లాగా ఉంది కదా, కానీ అక్కడ పరిస్థితులు మాత్రం చూస్తూ ఉంటే మీరు కూడా కొన్ని వీడియోలు చూస్తుంటారు, చాలా భయంకరంగా భయానకంగా ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో ఉత్తర బంగ్లాదేశ్ నుంచి మొదటి విడతగా బంగ్లా హిందువులు సేఫ్గా భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారంట. చూడండి ఎంత మంచి వార్త. ఇది నిజంగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఈ విషయాల గురించి మీడియాతో ప్రస్తావించకూడదని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ మొదటి బ్యాచ్ బంగ్లాదేశ్ హిందువులు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారన్న విషయాన్ని ఎలన్ మస్క్ మొట్టమొదటిసారిగా ఆయన బయటపెట్టాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. అది ఇక ఒకసారి చూడండి, మీరంతా ఆలోచించండి. మొన్నటి వరకు అంటే తమ పనేదో తాము చేసుకుంటా ఇక్కడ భారతదేశంలో ఎట్లయితే హిందువులు ఉంటారో ఎక్కడున్నా కూడా అంతే, ఏదో వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటా, వాళ్ళ కుటుంబం వాళ్ళ స్వార్థం ఏదో వాళ్ళ జీవితం అట్లా ఉండేవాళ్ళు. ఉన్న ఫలంగా ఉన్నట్టుండి ఏదో ఆకాశం విరిగిపోయి మీద పడిపోయినట్టు, ఒక ఉపద్రవం వచ్చిపోయినట్టు వాళ్ళ జీవితాలే తలకిందులైపోయినాయి. అంటే ఆస్తులు కాదు, డబ్బులు కాదు, ఏమి కాదు, బ్రతికితే చాలు, మన వాళ్ళను మన కుటుంబాన్ని బ్రతికించుకుంటే చాలు అనే స్థితికి తీసుకెళ్ళిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, మనం ఎలా బ్రతకాలో, మనం దేనికోసం బ్రతకాలో, మనం ఎందుకు బ్రతకాలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. ధర్మం కోసం బ్రతికితే, ధర్మాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా మనకు భవిష్యత్తు ఉంటుంది. అది డబ్బు కాదు, మనం కులం అని చెప్పి చస్తాం కదా, ఆ కులం కూడా కాదు. కేవలం మనల్ని, మన భవిష్యత్తును, మన దేశాన్ని కాపాడేది మన ధర్మం. ధర్మానికి మనం అండగా నిలబడితే, ధర్మాన్ని మనం కాపాడుకుంటే, ధర్మం కోసం ఎవరైతే నిలబడతారో, అది రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళను మనం ఆదరించామంటే ఖచ్చితంగా మనకు, మన దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆచరించాల్సిన విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.